ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. అక్కడక్కడ పిడుగులు పడ్డ శబ్దాలతో భయానకంగా మారింది. రహదారులపై వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా దసరా ఉత్సవాల తుది పనులకు అంతరాయం ఏర్పడింది. ఇక విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఉదయం నుంచి కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిసర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే గంట క్రితం నుంచి కూడా పెద్ద ఎత్తున వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మబ్బులు కమ్మేసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఆ తర్వాత ఒక్కసారిగా వరుణుడు కరుణించాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. హరీష్, అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు తెలుస్తుంది. ఏంటి అదే విధంగా కరెంటు కోతలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తుండటంతో రోడ్ల మీదకి నీరు వస్తుంది. గంట నుంచి కురుస్తున్నటువంటి వర్షం పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. వర్షాలకు సంబంధించినంత వరకు కూడా రహదారి మీదకి నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత కొంతవరకు కూడా రాకపోకలకు సంబంధించినంత వరకు కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి సాధారణంగా ఏర్పడుతున్నాయి. కొంచెం లోతట్టు ప్రాంతాలు రహదారుల మీదకి నీళ్లు రావడం, ద్విచక్ర వాహనాలు రాకపోకలు, ద్విచక్ర వాహనాలు పాదచారులకు సంబంధించినటువంటి రాకపోకలు, సాధారణ జనజీవనానికి సంబంధించినంత వరకు కూడా కొంతవరకు రాకపోకలకు సంబంధించి కొంతవరకు ఇబ్బంది ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వర్షం ఉదయం నుంచి కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా విజయవాడ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. వాతావరణం మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడికి సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు గంట క్రితం వరకు కూడా ఉదయం నుంచి బాణుడు బగబగలు కనిపించే తర్వాత ఉండపడంగా ఒకసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం మారడంతో కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉరుములు వచ్చాయి. ఉరుముల తర్వాత ఇప్పుడు వర్షం కురుస్తున్నటువంటి చూస్తే కూడా ప్రతి ఏడు దసరా ఉత్సవాలకు కూడా విజయవాడ ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉంటుంది. అలాంటి విజయవాడ ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం వల్ల ఈ ఏవైతే దసరా ఉత్సవాలకు సంబంధించి కూడా ఏర్పాట్లకి అంతరాయం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగబోతున్నాయి. 12వ తేదీ వరకు జరిగేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా యంత్రాంగం చేసింది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా భక్తులు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి క్యూ లైన్స్ ఏర్పాటు కానీ, రాకపోకలు చేసేటువంటి సమయంలో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించి అన్నప్రసాదాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దిగువన ఉన్నటువంటి వినాయక టెంపుల్ నుంచి కూడా, కెనాల్ రోడ్ లో ఉన్నటువంటి వినాయక టెంపుల్ నుంచి పైన ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి సన్నిధానం వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. టెంట్స్, క్యూ లైన్స్, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే వర్షం ఒకసారిగా కురవడంతో కొంతవరకు ఏర్పాట్లు కూడా తగ్గాయి. రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోయేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి వాతావరణం ఒకసారిగా మారడంతో కొంతవరకు ఎండవేడిమి ఒకవైపు, ఇంకోవైపు ఏర్పాట్లకు సంబంధించి షామియానా కావచ్చు, ఇతరత్ర ఏర్పాటు చేసినవన్నీ కూడా కొంతవరకు తగ్గాయి. అయితే వాటన్నింటినీ కూడా అధికార యంత్రాంగం మళ్ళీ రీప్లేస్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండానే వర్షానికి వచ్చినప్పటికీ కూడా వాటర్ ప్రూఫ్ సంబంధించినటువంటి షామియానాస్, టెంట్స్ ని ఏర్పాటు చేసి దర్శనానికి ఎటువంటి ఏర్పాట్లు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. కురిసినటువంటి వర్షంతో కొంతవరకు కూడా దసరాకు సంబంధించినటువంటి ఏర్పాట్ల వరకు కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా రేపు ఉదయం ఈ రాత్రికి కూడా కొంతవరకు వాతావరణం కనులిస్తే కనుక ఏర్పాట్లన్నింటినీ కూడా రిస్టోర్ చేసి భక్తులకి పూర్తి స్థాయిలో దర్శనాన్ని కల్పించేందుకు కూడా ఏర్పాట్లు. ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఈ వెదర్ ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమంటున్నారు అసలు? ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే చుట్టుపక్కల విజయవాడతో పాటు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ప్రాథమికమైనటువంటి సమాచారం అందింది. అందులో భాగంగానే అట్మాస్ఫియర్ కి సంబంధించి, వాతావరణానికి సంబంధించినటువంటి అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఉన్నపళంగా పెద్ద ఎత్తున ఎండ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత వెంటనే వర్షం సంబంధించినటువంటి ఏర్పాట్లు రావడంతో కొంతవరకు కూడా యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ
ప్రస్తుతానికి అయితే చుట్టుపక్కల జిల్లాలతో పాటుగా విజయవాడ నగరంలో కూడా పెద్ద ఎత్తున వరుణుడు కురిసినటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో వర్షానికి సంబంధించినంత వరకు కూడా ఇటు ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నటువంటి దసరా శరన్నవరాత్రోత్సవాలు, ఇంకోవైపు వర్షానికి సాధారణ జనజీవనానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి అలర్ట్ ప్రకారం సాధారణ స్థాయిలోనే వర్షపాతం నమోదవుతుంది. సో ఇప్పుడు కురిసినటువంటి వర్షం పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అక్కడక్కడ జనజీవనానికి కొంతవరకు కూడా రాకపోకలకు సంబంధించినంత వరకు కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. ప్రస్తుతం అయితే వర్షం కురిసినప్పటికీ కూడా చుట్టుపక్కల జిల్లాలు విజయవాడలో కూడా పరిస్థితి అయితే కంట్రోల్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.